నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను కార్తిక్. భోగాపురం బాబు మరో క్రెడిట్ చోరీ. 2019 ఎన్నికలకు ముందు ఓట్ల కోసం కొబ్బరికాయ కొట్టిన చంద్రబాబు ఏ అనుమతి లేకుండానే భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేశారు. బోలెడు చిక్కుముళ్లతో క్షేత్రస్థాయిలో ముందుకు సాగని ప్రాజెక్టుకు వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే కోర్టు కేసుల పరిష్కారం చేసి 900 కోట్ల రూపాయలతో చకచక భూసేకరణ పూర్తి చేశారు. బాధితులకు రెట్టింపు పరిహారం, సకల సౌకర్యాలతో పునరావాసం కల్పించారు. అన్ని అనుమతులతో 2023 మే 3న భూమి పూజ చేసి జీఎంఆర్ ఆధ్వర్యంలో వేగంగా నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ప్రభుత్వం దిగిపోయే నాటికి దాదాపు పనులు పూర్తి చేశారు. మిగతా అరకొర పనులు పూర్తి చేసేందుకు ఏడాదిన్నర సమయం పట్టింది. ఈ వాస్తవాల మధ్య ఇదంతా తన ఘనతగా బాబు ప్రచారం చేసుకున్నారు. ట్రయల్ రన్లో భాగంగా నేడు మొదటి విమానం ల్యాండింగ్ అయింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే పూర్తి స్థాయిలో భూసేకరణ జరిగి 2014-19 మధ్య నాటి టీడీపీ ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్టుకు ఏ అనుమతులు లేకుండా శంకుస్థాపన చేసి వదిలేసింది. తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన అనుమతుల కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు. భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు 28 లక్షల రూపాయల నుంచి 36 లక్షల రూపాయల వరకు పరిహారం చెల్లించారు. డి పట్టా భూములకు జరాయితీ భూమితో సమానంగా పరిహారం మంజూరు చేశారు. దీంతో రైతులు చాలామంది పిటిషన్లు ఉపసంహరించుకున్నారు. మిగతా వాటిని సర్వోన్నత న్యాయస్థానం పరిష్కరించింది. విమానాశ్రయ నిర్వహణకు ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2750.78 ఎకరాలు సరిపోతాయని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 422.69 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మిగిలిన 1413 మంది రైతులకు చెందిన 1383 ఎకరాల జరాయితీ భూమి, 572 మంది లబ్ధిదారుల స్వాధీనంలో ఉన్న డి పట్టా అసైన్డ్ భూమి సేకరణ ప్రక్రియను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ఇందులో విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 2203 ఎకరాలను కేటాయించింది. టీడీపీ ప్రభుత్వం అక్కడక్కడ వదిలేసిన దాదాపు 117 ఎకరాల సేకరణ ప్రక్రియను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది. చెన్నై హౌరా జాతీయ రహదారిపై నుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్లేందుకు వీలుగా అనుసంధాన రోడ్డు, అలాగే ట్రంపెట్ ఆకారంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ రెండో దశలో పూర్తయింది. చంద్రబాబువి టెంకాయ రాజకీయాలు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 15,000 ఎకరాలు అవసరమంటూ ప్రకటించారు. ప్రభుత్వ ప్రకటనతో రైతులు ఆందోళనకు దిగడంతో 5,000 ఎకరాలకు దిగొచ్చారు. భూసేకరణ నిబంధనలేవీ పాటించకుండా నోటిఫికేషన్ విడుదల చేశారు. పరిహారం ఎకరాకు 12.50 లక్షలేనని ప్రకటించారు. నిర్వాసితులకు ఏం చేయబోతున్నారన్నది మాత్రం ప్రకటించలేదు. దీంతో నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ రైతులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు పరిష్కారం కాకముందే ఎన్నికలు సమీపించడంతో ఓట్ల కోసం 2019 ఫిబ్రవరి 14న టెంకాయ కొట్టి శంకుస్థాపన చేయడం గమనార్హం. క్రెడిట్ అంతా వైఎస్ జగన్దే. ఉత్తరాంధ్ర అభివృద్ధికి దిక్సూచి కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి 2023 మే 3న నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. అన్ని అనుమతులతో పనుల ప్రారంభానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విమానాశ్రయం నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ అధిగమించింది. 900 కోట్ల రూపాయలతో 2751 ఎకరాల భూమి సేకరణ పక్కాగా పూర్తి చేసి కేసులు వేసిన రైతుల డిమాండ్లను పరిష్కరించింది. రెట్టింపు పరిహారం ఇచ్చింది. ఇల్లు కోల్పోయిన 376 మంది నిర్వాసిత కుటుంబాలకు దాదాపు 80 కోట్ల రూపాయలతో టౌన్షిప్ను తలదన్నే సౌకర్యాలతో కాలనీలు నిర్మించింది. ఒక్కో కుటుంబానికి పునరావాస పరిహారంగా 5 సెంట్ల స్థలం 8.70 లక్షల చొప్పున మంజూరు చేసింది. సంబంధిత రైతులకు సుమారు 18 కోట్ల రూపాయల వరకు పరిహారాన్ని చెల్లించింది. జీఎంఆర్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు శరవేగంగా జరిగేలా చర్యలు తీసుకుంది. 2025 నాటికి ఏటా 60 లక్షల మంది ప్రయాణించే సామర్థ్యంతో తొలి దశ పూర్తి చేయాలనే లక్ష్యంగా అడుగులు పడ్డాయి. భారీ విమానాలు దిగడానికి వీలుగా 3.8 కిలోమీటర్ల పొడవున రన్వే పటిష్టంగా నిర్మించేలా చర్యలు తీసుకుంది. విమానాశ్రయం చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు శరవేగంగా జరిగాయి. భోగాపురం విశాఖపట్నం మధ్య 6 లేన్ల రహదారి నిర్మించేందుకు అడుగులు పడింది కూడా వైఎస్ జగన్ హయాంలోనే. ఇప్పుడు పనులు చివరి దశకు చేరుకోవడంతో జనవరి 4న విమానం ల్యాండింగ్ ట్రయల్ రన్కు డీజీసీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.